అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి భూమిపైన గుడులు ఎందుకు లేవో తెలుసుకుందాం. ఒకరోజు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ వాదించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో శివుడు అక్కడికి ఒక అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమై ఈ జ్యోతిర్లింగాన్ని ఆది లేదా అంతం కనుగొన్నవాడే గొప్పవాడు అంటారు. అప్పుడు విష్ణువు వరాహ రూపంలో ఆ జ్యోతిర్లింగం అంతం కనుక్కోవడానికి కిందకి వెళ్తాడు. మరి బ్రహ్మ అంశం తీసుకొని ఆది కనుక్కోవడానికి పైకి వెళ్తాడు. అలా విష్ణువు ఎంత వెతికినా అంతం దొరకకపోయేసరికి పైకి వచ్చి నిజం చెప్పేస్తాడు. కానీ బ్రహ్మ అటుగా వెళ్తున్న కేతకి పుష్పాన్ని తనతో పాటు తీసుకొచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పాలని చెప్పి విష్ణువు ముందు నేను ఈ జ్యోతిర్లింగం ఆదిని చూశాను, దానికి సాక్ష్యం ఈ కేతకి పుష్పమే అని చెప్తాడు. సో అప్పుడు శివునికి కోపం వచ్చేసి అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు కేతకి పుష్పాన్ని నీవు శివ పూజలోకి ఎప్పటికీ పనికిరావు అని చెప్పేసి, అలాగే అబద్ధం చెప్పినందుకు బ్రహ్మను నీకు భూమిపైన గుడులనేవి ఉండవు, ఎలాంటి పూజలు జరగవు అని చెప్పేసి శపిస్తాడు. ఈ విధంగా బ్రహ్మదేవునికి భూమిపైన గుడులనేవి లేవు. ఇది ఇవాల్టి స్టోరీ. నచ్చితే థ్యాంక్ యూ.